ప్రైజ్ ది లార్డ్. దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపెట్టబోయే వీడియో ఇది నా వీడియో కాదు. అయితే ఈ వీడియో కొరకు నేను పర్మిషన్ తీసుకున్నాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ క్రిస్టియన్ వాయిస్ ఫర్ అలోయింగ్ మీ వీడియో నా ఛానల్ ద్వారా చూపెట్టడానికి మీరు పర్మిషన్ ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. సో ఒకసారి ఈ వీడియో చూడండి. రాధా మనోహర్ దాస్ గారు ఏ విధంగా తన నోరు పారేసుకుంటున్నారో, పదే పారేసుకుంటున్నారు. అలానే అతని పైన క్రిస్టియన్ వాయిస్ వాళ్ళు ఎలా స్పందించారో మీరు ఒకసారి ఈ వీడియో చాలా క్లియర్గా చూడాలి. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఏదైతే అనుకున్నామో రాధా మనోహర్ దాస్ మీద చెప్పడం జరిగింది. ఏ విధంగా బుక్ అంటారు, బైబిల్ పనికి వాళ్ళని అంటాను సార్ నేను పబ్లిక్ లో. మరి మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ. మీకు అర్థమైందా? ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు, ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవ్వడం కాదండి. అలాగా పరిశుద్ధం అని రాసితే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? చెప్పండి సార్, వింటున్నాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది, ఎవరికి ఏది ఎప్పుడు 3 వస్తే రాశారు. చెప్పండి సార్. అందరికి ప్రైజ్ ది లార్డ్. నేను మీ రఘుముద్రి పీటర్. అందరికీ, ప్రతి పాస్టర్కి పిలుపునిస్తున్నాను. రాధా మనోహర్ దాసు విచ్చలవిడిగా నోటికి అదుపు లేకుండా బైబిల్ మీద, యేసు ప్రభు వారి మీద అనేకమైన మాటలు మాట్లాడుతూ దూషిస్తూ ఉన్నారు. కాబట్టి వాడి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి ఈరోజు మేము సిద్ధమవుతా ఉన్నాం డబ్ల్యూసీసీ నుంచి. ప్రతి పాస్టర్, ప్రతి క్రైస్తవ నాయకుడు మీ యొక్క కాన్స్టిట్యున్సీస్లో రాధా మనోహర్ దాస్ వారి ఫోటోని దిష్టిబొమ్మని దగ్నం చేయండి. దాని తర్వాత వెళ్ళి ఎఫ్ఐఆర్ మన మనోభావాలను దెబ్బతీసేటట్టు మాట్లాడినందుకు, దాని తర్వాత నోటికి అదుపు లేకుండా మన మతాన్ని, యేసుప్రభుని దూషించినందుకు వారి మీద ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేయండి. ఆంధ్ర తెలంగాణకి నేను పిలుపునిస్తా ఉన్నా. ప్రతి నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ ఏదైతుందో ఆ ప్రెసిడెంట్ ఎవరైతున్నారో మీరు ఈ బాధ్యత తీసుకోండి. ప్రతి పాస్టర్ని పిలవండి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మన దిష్టిబొమ్మ ప్రతి నియోజకవర్గంలో దగ్నం చేయండి. ఆ వీడియోస్ మీ యొక్క ఫేస్బుక్ లో, గ్రూపుల్లో పెట్టండి. మీ పోలీస్ స్టేషన్కి, మీ నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వాని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. సుమారుగా ఈరోజు 200కి పైన ఎఫ్ఐఆర్లు బుక్ కావాలి. 200కి పైన. మీ దగ్గర ఎక్కడెక్కడ ఆధారాలు ఉన్నా ప్రతి ఆధారం తీయండి. ఎక్కడెక్కడ నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఆ ప్రతి ఆధారం తీయండి. తీసి అవన్నీ అటాచ్ చేసి మీ నియోజకవర్గాల్లో మీరు కేసులు ఫైల్ చేయండి. ఇది డబ్ల్యూసీసీ నుంచి నేషనల్ ప్రెసిడెంట్ గా నేను పిలుపునిస్తా ఉన్నా. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఏదైతే అనుకున్నామో రాధా మనోహర్ దాస్ మీద ఈరోజు ఎఫ్ఐఆర్ బుక్ అవడం జరిగింది. నేను ఏ విధంగా అయితే ప్రతి ఒక్క సేవకులకు, క్రైస్తవులకు సుమారుగా 200 ఎఫ్ఐఆర్లు బుక్ కావాలని చెప్పి దయవుంచి ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మండలంలో మీరు అందరూ వెళ్లి అతని మీద కేసులు ఫైల్ చేయండి. మనం ఏదైనా కూడా లీగల్ గా ఇలాంటి శక్తులు ఏవైతున్నాయో వాటి అన్నిటిని మనము ఎదుర్కొన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. నేను రాధా మనోహర్ దాస్ గారికి ఒకటే మాట అనాలనుకుంటున్నాను. బ్రదర్, మీరు పెద్దవాళ్ళు, మీ ఏజ్ని బట్టి మేము మీకు గౌరవిస్తూ ఉంటాము. ఏ పని అయితే మీరు చేస్తున్నారో అది చాలా తప్పండి. మీకు బైబిల్ నచ్చకపోతే దయచేసి చదవకండి, మానేయండి. అంతేకాని బైబిల్ ఇష్టం లేదంటారు, బైబిల్ గురించి ప్రచారం చేస్తారు, బైబిల్ బూతు పుస్తకం అంటారు. బైబిల్ లేకపోతే మీరు బ్రతకలేరు. బైబిల్ గురించే ఇంత దారుణంగా మాట్లాడుతూ బైబిల్ లేకుండా ఒక్క వీడియో కూడా మీరు చేయలేరు. ఎందుకండి అట్లా? మీరు హ్యాపీగా మీ ధర్మం గురించి బోధించండి, మేము కూడా వింటాము. ఆ మాటలు మేము కూడా వింటాం, డెఫినెట్గా వింటాం, మాకు కూడా ఇష్టం వినాలని. కానీ బైబిల్లో ఉన్న విషయాల గురించి మీరు ఎంత తప్పుడుగా ప్రచారం చేస్తూ ఒక నెగిటివిటీ ఎలా స్ప్రెడ్ చేస్తున్నారో మీకు అది అర్థం కావటం లేదా? దయచేసి మీ అభిప్రాయము మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎందుకు అనంటే మీ మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ
క్రిస్టియన్ వాయిస్ ఛానల్ తరఫున ఒక సీరియస్ మెసేజ్ అనేది ప్రతి క్రైస్తవుడికి వెళ్తుంది. సో కాబట్టి మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తారని నమ్ముతూ వాళ్ళు చెప్పిన ప్రకారంగా మీరు కూడా ముందుకు వస్తారని నమ్ముతున్నాను.